734. No. Social Welfare Minister. కూర్చోండి ఇంకా కూర్చోండి అధ్యక్ష. అరగంట మీకు సమాధానం అవునండి. స్కాలర్షిప్ పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు మరియు మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందించడం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించేటువంటి ప్రభుత్వ బాధ్యత అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. 2023-24 విద్యా సంవత్సరం వరకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కింద పెండింగ్ లో 3,169.30 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఎంటీఎఫ్ కూడా 895.29 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం వెలిసి 4,064 కోట్ల రూపాయలు 2023-24 మధ్యకాలంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మూడో ప్రశ్న సమాధానం అధ్యక్ష. 24-25 విద్యా సంవత్సరానికి ఇప్పటికే 788 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది అధ్యక్ష. మిగిలిన ఇంకా కూడాను ఒక 52 కోట్లు బడ్జెట్ రిలీజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయాన్ని బడ్జెట్ త్రైమాసికంగా విడుదల చేయబడుతుంది అధ్యక్ష. 23-24 వరకు పెండింగ్లో ఉన్న బకాయిలు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉన్నటువంటి బకాయిల్ని ప్రభుత్వం పరిశీలన ఉంది అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. మంత్రి గారు బకాయిల గురించి చెప్పారు. అయితే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తారని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి సుమారుగా లాస్ట్ ఇయర్ జూలైలో జరిగినటువంటి అడ్మిషన్స్లో 40,000 మంది విద్యార్థులు మన రాష్ట్రంలో పీజీ చేరున్నారు అధ్యక్ష. వారందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందన్న ఆశతో చేరడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ప్రాసెస్ అయితే జరగలేదు లాస్ట్ ఇయర్. రేపు సంవత్సరం అయినా అంటే ఇప్పుడు ఇంకొక 3 నెలలు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకొక 40,000 మంది దాకా సుమారుగా చేరొచ్చు. అంటే పాత